మూడు టర్ములు కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ ఢిల్లీ యొక్క పరిపాలన తర్వాత ఈ యొక్క అన్నా హజారే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ యొక్క నేతృత్వంలో మరి దేశంలో మనం చూస్తే ప్రతిరోజు ఒక అవినీతి హెడ్లైన్స్ తో ఉన్నటువంటి సందర్భంలో మరి దానికి వ్యతిరేకంగా అన్నా హజారే గారు ఆ రోజు అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కేజ్రీవాల్ గారు వారి యొక్క హిడెన్ ఎజెండాతో మరి రాజకీయాల్లోకి ఢిల్లీ రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పేరు పార్టీ పేరుతోటి రాజకీయాలకు వచ్చారు. సో వచ్చిన క్రమంలో మనం చూసాం 2 సార్లు ఢిల్లీ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. సో ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ యొక్క అసలు స్వరూపం తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. సో కేజ్రీవాల్ కూడా తాను చెప్పినటువంటి ఏదైతే అవినీతి మరకలు లేని పాలన ఇస్తని చెప్పారో ఇది అబద్ధము, వీరు కూడా పూర్తిగా అదే అవినీతి కూపంలో అదే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకు అనుగుణంగా పోయారని చెప్పేసి 10 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ప్రజలు గమనించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మోదీ పరిపాలన ఏదైతే సుపరిపాలన వేరే దేశంలో అదే విధంగా అనేక రాష్ట్రాల్లో కొనసాగుతుందో ఆ పాలనను ఈరోజు ఢిల్లీ ప్రజలు కూడా కొనసాగించాలనే ఒక బలమైనటువంటి దాంతో ఈ యొక్క తీర్పు ఢిల్లీ ప్రజలు ఇచ్చారండి మొదటిది. తర్వాత రెండోది మీరు చూశారు ఈ యొక్క కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కావచ్చు, అనేక స్కాముల్లో వాళ్ళ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు చిక్కున్నటువంటి సందర్భం గత 10 సంవత్సరాలను కూడా చూశాం. అయితే కేజ్రీవాల్ ఏదైతే ఒకటి సుపరిపాలన ఒక అవినీతి రహితమైన పాలనతో పాటు ఢిల్లీ ప్రజలను ఆకట్టుకోవడం కోసం అనేక పథకాలను గతంలో అనౌన్స్ చేశారు. మరి ఆ యొక్క దాంతో కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన సందర్భం మనం చూశాం. మొదటిసారి తనకు ఈ యొక్క నిజ స్వరూపం తెలియక ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అవకాశం వస్తుందని 2015లో పూర్తిగా సరెండర్ అయ్యి ఆ రోజు ఆప్కు తన యొక్క ఓటును షిఫ్ట్ చేయడం కారణంగా బీజేపీ విజయాన్ని ఆ రోజు ఆపుకున్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది బీజేపీ విజయాన్ని ఆపాలని చెప్పేసి, కానీ ఢిల్లీ ప్రజలు వాటిని తిరస్కరించి పూర్తిగా బీజేపీని మరి ఒక మంచి పరిపాలన అందించాలని ఒక గ్రేట్ విక్టరీని కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేస్తే అంటే పొత్తుంటే ఒకవేళ ఇబ్బంది కలిగేది కదా మీకు. అంటే ఒకటి సార్, రాజకీయాల్లో పొత్తు ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు కలిసి పోటీ చేస్తుంటే అది మీకు ఒకవేళ నష్టం జరిగింది అని చెప్పడానికి ఒక అవకాశం ఉండేదేమో, ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ కూడా ఉంది కదా ఇందులో. ఇంకా అంటే ఈ రోజు అలా మీకేం కలిసి రాలేదా? అదే నేనేమంటున్నానంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ఈ రోజు 6%కే ఆగిపోయింది అంటే ఒక ట్రయాంగిల్ గా జరగాల్సిన ఎన్నికల్లో నిజంగా కాంగ్రెస్ ఇంకా పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ ఒకవేళ కొనసాగించి ఉంటే వాళ్ళు ఈ రోజు ఏదైతే ఆప్ విజయం సాధిస్తున్నటువంటి ఆ 22 ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో అది ఇంకా తగ్గిపోయేది. మీరు మధ్యలోనే రాహుల్ గాంధీ చేతులు ఎత్తేసిన సందర్భం మనం చూసాం ఢిల్లీ ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ యొక్క చివరి క్షణంలో ఇప్పటి వరకు విన్న వాటిలోకెల్లా